శ్రోతలకు స్వాగతం. ఈరోజు సాలగ్రామముల వివరణ విశిష్టత తెలుసుకుందాం. సాలగ్రామం శ్రీ మహావిష్ణుమూర్తికి ప్రతీకగా చెప్పబడి ఉన్నది. సాలగ్రామం ఉన్న ప్రదేశంలో శ్రీ మహావిష్ణువు తప్పనిసరిగా ఉండియుండును. సాలగ్రామమును పూజించుట శ్రీ మహావిష్ణువును పూజించుటయే అవుతుంది. సాలగ్రామ శిలయందు చరచరాత్మకమగు 3 లోకములు అణిగియున్నవి. ఆ కారణముగా సాలగ్రామమును భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో శాస్త్ర ప్రకారం అభిషేకించినచో 1,000,000 యజ్ఞములు చేసినంత పుణ్య ఫలము కలుగును. మరియు 1,000,000 గోవులను దానము చేసినంత ఫలితమును పొందుదురు. సాలగ్రామ పూజచే శివకేశవుల ఇరువురిని పూజించిన ఫలితము కలుగునని పెద్దలు చెప్పుచున్నారు. సాలగ్రామ శిలను షోడశోపచార పూజా విధానమున అర్చించిన భక్తులకు యావత్ కల్పాంతముల వరకు వైకుంఠమున నివసించు భాగ్యము కలుగును. కనీసము సాలగ్రామమునకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి యథావిధిని పూజించినచో మరుజన్మ లేకుండా ముక్తిని పొందెదరు. సాలగ్రామమును స్మరించినను, దర్శించినను, నమస్కరించినను సర్వ పాపములు పరిహరింపబడును. సాలగ్రామము ఉన్న ప్రదేశమునందు స్నానము చేసినను, దానము చేసినను, కాశీక్షేత్రమందు పవిత్ర గంగానది స్నానము కన్నను, ఆ పుణ్యక్షేత్రమునందు చేసిన దానము కన్నను 100 రెట్లు అధిక ఫలము కల్గును. సాలగ్రామ శిలావారి సర్వపాప వినాశకః. సాలగ్రామ శిలావారి సర్వరోగ నివారః. సాలగ్రామ శిలావారి సర్వసంపత్కరం శుభం. సాలగ్రామ శిలావారి మోక్ష సామ్రాజ్యదాయకం. సాలగ్రామమును అభిషేకించిన పుణ్యజలములను ప్రోక్షించుకొనినచో సర్వ పాపములను నశింపచేయును, సర్వ రోగములను నివారించును, సకల సంపదలను ఇచ్చును, సర్వ శుభములను కలిగించును, మరియు మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేయును. మరియు సాలగ్రామమును అభిషేకించిన జలములను ప్రోక్షించుకొనిన ఎడల పవిత్ర గంగానది స్నానం చేసినట్లే అగును. సాలగ్రామ తీర్థము అత్యంత పవిత్రమైనది. అట్టి తీర్థమును సేవించిన వారికి పునర్జన్మ ఉండదు. తటాకమునందు సాలగ్రామమును ఉంచి ఆ నీటితో స్నానమాచరించిన ఎడల సర్వతీర్థములయందు స్నానమాచరించిన పుణ్య ఫలము కలిగి సర్వదేవతలను ఆరాధించిన ఫలితము కలుగును. ఒక్కసారి భక్తి శ్రద్ధలతో సాలగ్రామమును శాస్త్ర ప్రకారం పూజించి అభిషేకించినచో 1,000,000 లింగములను దర్శించి పూజించి అభిషేకించిన ఫలితము కలుగును. సాలగ్రామ తీర్థము సేవించినచో 1000 సార్లు పంచామృతమును సేవించిన ఫలితము కన్నను, ప్రాయశ్చిత్తములయందు ఆచరించు దానములు ఫలితము కన్నను అధిక ఫలితము కల్గును. కనీసము సాలగ్రామమును అర్చించుటకు మంత్రాదులు తెలియకున్నను శక్తిని అనుసరించి పూర్తి భక్తి విశ్వాసములతో పూజించినచో కొన్ని ఫలితములైనా తప్పనిసరిగా కల్గును. సాలగ్రామ శిలయందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములగును. సాలగ్రామమును ముందుంచుకొని పితృదేవతలకు తర్పణములు ఇచ్చిన ఎడల ఆ పితృదేవతలు స్వర్గమున శాశ్వత సుఖములను పొందుదురు. అన్ని విధములైన పుణ్యములకు పరిమితులు ఉన్నవి గాని ఈ సాలగ్రామ శిల యొక్క పూజచే కలుగు పుణ్యమును పరిమితులు లేవు. విష్ణు స్వరూపమైన సాలగ్రామమును విష్ణు భక్తుడైన సద్బ్రాహ్మణునికి దానమిచ్చినచో 100 యాగములను చేసిన పుణ్య ఫలితమును పొందుదురు. అతల వితల రసాతల పాతాళాది 14 లోకములలో ఈ సాలగ్రామ శిలకు సరిపడినట్టు వేరొక్క శిల లేదని శాస్త్రములు పేర్కొనుచున్నవి. కార్తీక మాసమునందు సాలగ్రామ శిలపై స్వస్తిక మండలమును రచించినచో అనంతమైన పుణ్య ఫలము కల్గును. మరియు సంవత్సర కాలము గృహములో నిత్యాగ్నిహోమము చేసిన ఫలితమునకు సమానమైన ఫలితమును పొందుదురు. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని రంగులతో గాని ఏ కొద్దిపాటి కేశవ నామములను వ్రాసినను 1,000,000 కల్పముల వరకు స్వర్గమున నివసించు భాగ్యము కల్గును. సర్వ పాప పరిహారమైనది, సర్వ కష్టముల నుండి రక్షించున్నది, సర్వ పుణ్య ఫలములను ఇచ్చున్నది, సర్వదేవతా పూజా ఫలితములను ఇచ్చున్నది, సర్వ శ్రేయస్కరమైనది, సర్వోత్కృష్టమైనది, సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన సాలగ్రామమును పూజించు భాగ్యము ఈ కలియుగమునందు మానవులమైన మనకు కలగడం నిజంగా అపూర్వమైన అదృష్టం. ఇట్టి అవకాశమును వినియోగించుకొని జీవితమును ధన్యమునర్చుకొని శాశ్వత ఆనందమును పొంది ముక్తిని పొందుట భక్తిపరుడైన మానవునికి ముఖ్య కర్తవ్యం అనుటలో అతిశయోక్తి లేదనుకుంటాను. పూజాపీఠమునందు సాలగ్రామమును ఉంచిన సమస్తమైన పూజలు సక్రమముగా సాగి పరిపూర్ణ ఫలితములను పొందెదరు.
సాలగ్రామములలోని వివిధ రకములు, వాటి యోగ్యతలు. సాలగ్రామములు గండకీ నదిలో లభ్యపడతాయి. ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. సాలగ్రామములు పగిలిననో పెచ్చు ఊడిననో కూడా పూజార్హత కలిగియుండును. కొన్ని సాలగ్రామములను గృహములందు పూజించుటకు అర్హత కలిగియుండవు. విపరీత పరిమాణములు కల్గును. కావున గృహమునందుంచి పూజించవలెనన్నచో సాలగ్రామములను గురించి క్షుణ్ణంగా తెలిసిన పండితులకు చూపించి వారి అమూల్యమైన అభిప్రాయములను తెలుసుకుని ఆచరించుట శ్రేయస్కరము. సాలగ్రామములను ఆవు పాలతో గాని పంచామృతము గాని శుద్ధి ఒనర్చవలెను. రుద్రాక్ష ధారణ నియములనే సాలగ్రామ పూజనందును పాటించవలెను. ప్రత్యేక సమయములందును, సంక్రమణ కాలములందును, గ్రహణ సమయములందును ఆయా సాలగ్రామములను అనుసరించి ఆయా దైవ జపములను 1008 సార్లు చేసిన గాని చేయించుకొనిన గాని ఆ సాలగ్రామం యొక్క శక్తి ద్విగుణీకృతమగును. సాలగ్రామమునందు గల చక్రములను బట్టి వాటికి వివిధములైన పేర్లు గలవు. ఒక చక్రమున్నచో సుదర్శనము అని, 2 చక్రములున్నచో లక్ష్మీనారాయణ అనియు, 3 చక్రములున్నచో అచ్యుతుడు అని, 4 చక్రములున్నచో జనార్దనుడు అనియు, 5 చక్రములున్నచో వాసుదేవుడు అనియు, 6 చక్రములున్నచో ప్రద్యుమ్నుడు అనియు, 7 చక్రములున్నచో సంకర్షణుడు అనియు, 8 చక్రములున్నచో పురుషోత్తముడు అనియు, 9 చక్రములున్నచో నవవ్యూహము అనియు, 10 చక్రములున్నచో దశావతారము అనియు, 11 చక్రములున్నచో అనిరుద్ధుడు అనియు, 12 చక్రములున్నచో ద్వాదశాత్ముడు అనియు, 12 చక్రముల కన్నా ఎక్కువ ఉన్నచో అనంతమూర్తి అనియు అంటారు. సాలగ్రామములు తెల్లనివైనచో సర్వ పాపములను హరించును. పసుపు పచ్చనివి అయినచో సంతానమునిచ్చును. నీల వర్ణము గలవి అయితే సర్వ సంపదనలు ఇచ్చును. ఎరుపు రంగువి కలవి అయితే రోగములను కలిగిస్తాయి. వక్రముగా ఉన్న సాలగ్రామములు దారిద్ర్యమును కలిగిస్తాయి. నలుపు రంగు కలిగి దానికి గల చక్రము మధ్యభాగమున కొద్దిగా ఉబ్బినట్లు ఉండి రేఖ పొడవుగా ఉన్నచో దానిని ఆదినారాయణ సాలగ్రామము అందురు. తెలుపు రంగు కలిగి రంధ్రము వైపున 2 చక్రములు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్లుండిన ఎడల దానిని వాసుదేవ సాలగ్రామము అని అందురు. ఇది సర్వశ్రేష్టమైనది, ఆధ్యాత్మికతను పెంపొందించును. పసుపు పచ్చని రంగు కలిగి గుండ్రముగా ఉండి రంధ్రము వైపున 3 రేఖలు ఉండి పద్మచిహ్నముపై ముఖముగా ఉన్నచో దానిని అనిరుద్ధ సాలగ్రామము అనందురు. ఇది చాలా మంచిది. కపిల వర్ణము కలిగి చక్రము పెద్దదిగా ఉన్నచో దానిని నారసింహ సాలగ్రామము అందురు. దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించవలెను. బంగారు వర్ణంతో పొడవుగా ఉండి 3 బిందువులతో ఉన్న దానిని మత్స్యమూర్తి సాలగ్రామము అందురు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది, సంపదలను కలిగిస్తుంది. నలుపు రంగు కలిగి మెరుస్తూ ఉండి ఎడమవైపున గద చక్రములు కుడివైపున రేఖ ఉన్న దానిని సుదర్శనమూర్తి సాలగ్రామము అంటారు. శత్రు బాధల నుండి రక్షించును. వివిధ వర్ణములతో ఉండి అనేక చక్రములు అనేక రేఖలు ఉన్న దానిని అనంతమూర్తి సాలగ్రామము అని అందురు. ఈ సాలగ్రామము సకలాభీష్టములను తీర్చును. 3 ముఖములు 6 చక్రములు కలిగి నేరేడు పండు ఆకారంలో ఉన్న దానిని షట్చక్ర సీతారామ సాలగ్రామము అని అందురు. ఇట్టి సాలగ్రామము దొరుకుట దుర్లభము. ఈ సాలగ్రామమును పూజించిన వారికి అష్టైశ్వర్యములు కల్గును. ఇంకా కొన్ని అపురూపమైన సాలగ్రామములు కూడా గలవు. గృహమునందు పూజించు సాలగ్రామమునకు నిత్య నైవేద్యము తప్పనిసరిగా పెట్టవలెను. స్త్రీలు సాలగ్రామమును తాకరాదు. కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామమును దర్శించరాదు. ఇవి సాలగ్రామముల గురించి వివరణలు. మరో భాగంలో మరో అంశం గురించి చర్చించుకుందాం.